కొత్తగూడెం జిల్లా సారపాక భాస్కర్ నగర్ ఎస్టీ కాలనీ చంద్రపుల్లారెడ్డి నగర్ నుంచి మాట్లాడుతున్నామన్నా. ఇప్పుడు మాకు గోదావరి వచ్చి ఇగో ఇళ్లలోకి వచ్చిందన్న, ఇగో వాకిట్లో నిలబడి ఉన్నాం. సామాన్లన్నీ రోడ్డు మీద ఉన్నాయన్న. ప్రతిసారి కూడా ఇట్లనే వస్తుంది. 7-8 సంవత్సరాల నుంచి మాకు ఇదే బాధ. స్కూల్ దగ్గరికి వెళ్ళి కాలు చేతులు ఎరగొట్టుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయన్న మాకు. ఇప్పుడైతే మాకు గోదావరి వచ్చింది. కేసీఆర్ గారు కానీ, ఇంకా పై అధికారులు కానీ, ఇంకా పంచాయతీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా మాకు మెరక ప్రాంతాల్లో స్థలాలు కేటాయిస్తామని అన్నారు, పట్టించుకోలేదన్న. అదేవిధంగా మళ్ళీ కరకట్ట కడతామని చెప్పి కేసీఆర్ గారు కూడా హామీ ఇచ్చారు. అది కూడా మాకేం జరగలేదు. ప్రతి సంవత్సరం ఇబ్బంది పడాలంటే పిల్ల జిల్లతో బాగా ఇబ్బంది పడుతున్నాం మేము. అధికారులు స్పందించి సకాలంలో మాకు సరైన న్యాయం జరిగించాలని మనస్ఫూర్తిగా, నష్టపరిహారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బూర్గంపాడు మండలం సారపాక, చంద్రపుల్లారెడ్డి నగర్, సుందరయ్య నగర్ అలాంటి మొత్తం కూడా లోతట్టు గ్రామాలు మొత్తం కూడా గోదావరి ముంపుకు ఈ రోజు వచ్చినటువంటి నీరుతోటి మొత్తం కూడా మునిగిపోయే ప్రమాదం వచ్చింది. ఈ ప్రమాదంలో భాగంగా ఇప్పటికే కొన్ని 53 అడుగులు నీళ్లు రావడంతో భాస్కర్ నగర్ లోని చంద్రపుల్లారెడ్డి నగర్ ఇప్పటికే ఒక వరుస మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అలాగే ఇప్పటికే సామాన్లు మొత్తం రోడ్డెక్కించుకున్నారు, పనులు మొత్తం బంద్ చేసుకొని ఇంటి దగ్గరే ఉన్నారు. అంతేకాకుండా ఇంకా పెరిగిద్దేమని చెప్పి, ప్రమాదకరంగా పెరిగిద్దేమని చెప్పి, మొత్తం మునిగిపోతామని చెప్పి పిల్లా జల్లలతో మొత్తం మైదాన ప్రాంతానికి చేరుకొని ఒక గ్రౌండ్ లో కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం ఇదే మొత్తం కూడా వర్షం వస్తే వరవల, గాలి వస్తే గలగల లెక్క ఇక్కడ ఉన్నటువంటి చంద్రపుల్లారెడ్డి నగర్ పరిస్థితి మారిపోతా ఉంది. గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు గోదావరి మొత్తం వచ్చి మునిగిపోయినప్పుడు వచ్చి మొత్తం మైదాన ప్రాంతానికి తీసుకెళ్తాం, వీళ్ళకి మొత్తం కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిస్తాం, వీళ్ళని ఒక అందలంలో బంగళంలో చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి హామీలు ఇచ్చినటువంటి పాలకులు ఇప్పటి వరకు చంద్రపుల్లారెడ్డి నగర్ ను పట్టించుకోలేదు. దాంతో వచ్చే ప్రతి గోదావరికి వీళ్ళు మొత్తం కూడా కాళ్ళు తడిపిన గోదావరి తల్లి మొత్తం కూడా వీళ్ళని నిట్టనిలోన ముంచిపోతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. గోదావరి తల్లి ఓ పక్క మొత్తం కూడా వీళ్ళ కాలు కడుగుతూనే, మరో పక్క పాలకులు మొత్తం వీళ్ళ నిట్టనిలోనే ముంచుతున్న పరిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రమాదంతో మొత్తం కూడా బిక్కున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక ప్రాంతంలో చేరుకొని ఉన్నారు. కాబట్టి పాలకులు, ప్రజాప్రతినిధులు స్పందించి మొత్తం కూడా వీళ్ళని ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రజలు కూడా ప్రాణాలని మొత్తం కూడా ఒక గుప్పిట్లో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు, ప్రజాప్రతినిధులు స్పందించి వీళ్ళకి మేము భోజనాలు ఏర్పాటు చేస్తాం, వీళ్ళకి అందుబాటులో ఉంటాం, ఏ ఆపద వచ్చినా మేము వస్తామని చెప్పి రాత్రి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఉండి సహకరించిన సర్పంచ్ గారికి, అలాగే అధికారులకి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే బీపీఎల్ కంపెనీ దత్తతగా తీసుకున్నటువంటి కొన్ని గ్రామాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పటి వరకు వాళ్ళకు బెడ్రూమ్లు కానీ లేకపోతే కనీస సౌకర్యాలను కానీ నెలకొల్పలేదు. కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి బీపీఎల్ కంపెనీ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. కాబట్టి ఇక్కడ స్పందించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మనం ఎక్కడికొక్కడి చేరుకుంటే, మన ప్రాణాలని బతికించుకుంటే తర్వాతకు వీడి మీద మనం పోరాటం చేయగలుగుతాం. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఈ నీటితోటి మనం జాగ్రత్తగా ఉండి బతికి బయటపడితే మనం రేపు పోరాటం వైపున ఉండి సాధించుకోగలుగుతాం అన్న విషయాన్ని చెప్తూనే, ఇక్కడ మునిగిపోయినటువంటి ఇళ్లకు మొత్తం కూడా ప్రభుత్వం ఆదుకొని వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి సిపిఐ-ఎంఎల్ న్యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున తెలియజేస్తా ఉన్నాం. మొత్తం కూడా చంద్రపుల్లారెడ్డి నగర్ మొత్తం మునిగిపోయినప్పుడు కేసీఆర్ పర్యటనకు వచ్చిన రోజు మొత్తం కూడా అశ్వాపురం మండలం నుంచి, మనుగూరు ప్రాంతం నుంచి, గోదావరిలో పరిహాక ప్రాంతం మొత్తం కూడా పర్యటించిన కేసీఆర్ గారు భద్రాచలం కేంద్రంగా ఆ రోజు మొత్తం కూడా కరకట్ట కట్టి తీరుతాం, కరకట్టతోటి మొత్తం కూడా పరిష్కారం చేస్తామని చెప్పి ఇప్పటికే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతున్నాయి. కరకట్ట ఆనవాళ్ళు కూడా ఇప్పటివరకు ఎక్కడ కనబడడం లేదు. ఇది కూడా ప్రమాదకరంగా పరిస్థితి ఉంది. కరకట్ట కడితే ఈ ప్రమాదానికి ఒక సమస్య పరిష్కారం చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి కరకట్ట తక్షణమే నిర్మాణం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.